ఫోన్ కట్ కాబట్టి కొద్దిగా పెయిన్ ఉంటుంది. రఘునందన్ రావు గారు చాలా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంటారు, డైరెక్ట్గా మాట్లాడుతుంటారు, ఓపెన్గా మాట్లాడుతుంటారని అందరూ అంటుంటారు. మీరు అనుకుంటలేరా? మేము కూడా అనుకుంటలేరా? ఓకే, మేము కూడా అనుకుంటాం. సో అట్లాంటి రఘునందన్ రావుకి బెదిరింపు కాల్స్ వచ్చినాయని మనం గతంలో చూసాం. చంపేస్తామని బెదిరించారని ఒక 4 నెలల కింద ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ కేసు ఎంతవరకు వచ్చింది? పోలీసులు ఎఫ్ఐఆర్ చేసినారు. తెలంగాణ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ కదా, ఓకే, బహుశా వాళ్ళని పట్టుకురావడానికి కొంచెం టైం పడుతుంది. ఎఫ్ఐఆర్లు అయితే 3 ఎఫ్ఐఆర్లు చేసి చేతిలో పెట్టినారు. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. ఎప్పుడు అడిగినా ఆన్లైన్లో చూస్తే కూడా ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్తారు. అంటే మాలాంటి వాళ్ళ కేసులు ప్రోగ్రెస్ అంటే సరే, మనకు లీగల్గానో మీ అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి అడగకపోవచ్చేమో, కానీ సో మీరు ఒక అడ్వకేట్, ఎంపీ, మీరు చాలా ఇంకా ఫాలోఅప్ చాలా గట్టిగా ఉండాలి కదా. నెట్ కాల్స్ అవన్నీ ఓకే, ఇంటర్నేషనల్ ఏరియాస్లో నుంచి వస్తూ ఉన్నాయి. ట్రేస్ చేసినారు లొకేషన్స్, బట్ అవి వాళ్ళ పరిధిలో లేనంత దూరంలోంచి వస్తున్న కాల్స్ అవి. సో ఎందుకంటే ఎక్కువ ఇంకా నేను దాని గురించి డిస్కస్ మీరు ఎంపీ, కేంద్ర ప్రభుత్వం, బట్ అవుట్ ఆఫ్ ద కంట్రీ నుంచి వస్తూ ఉన్నాయి. ఇంటర్నేషనల్ కాల్స్ నెట్ నుంచి వస్తూ ఉన్నాయి. వాటిని చేయడంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటుంది పోలీస్ డిపార్ట్మెంట్. బట్ సమ్హౌ దే ఆర్ ట్రయింగ్ టు డూ ఇట్. అనుకున్నంత వేగంగా చేస్తలేరు అనేది నాకు కూడా బాధ. అంటే ఐ థింక్ నేను అనుకోవడం ఇది 5th or 6th కాల్ ఏదో అన్నారు. చాలా వచ్చినాయి కంటిన్యూస్గా. సో ప్రతిదీ కంప్లైంట్ చేసుకుంటే వెళ్ళారా? లాస్ట్ టైం వచ్చిందే కంప్లైంట్ చేశారా? లేదు, ఒక 3-4 చేసిన తర్వాత నాకు కూడా అనిపించింది ఇంకా ఎఫ్ఐఆర్ చేయించడం తప్ప నేను పోలీసులను ఏం చేయలేకపోతున్నాను. తర్వాత ఒకరిద్దరు పోలీసు ఉన్నతాధికారులను కలిసి మాట్లాడినప్పుడు వీఆర్ డూయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ సార్. అవి ఆ నేపాల్ నుంచి, ఆ చైనా బార్డర్ నుంచి, అటువైపు నుంచి, కొన్ని పాకిస్తాన్ వైపు నుంచి, అటువైపు నుంచి వస్తూ ఉన్నాయి అవి. ఓకే, సో అవి స్పామ్ కాల్స్ వస్తున్నాయి, కొన్ని నెట్ నుంచి వస్తూ ఉన్నాయి. సో వీఆర్ అనేబుల్ టు ట్రేస్ సార్. ఐపీ అడ్రస్ లేదు వాటికి. టెక్నికల్గా ఎంత సౌండ్గా చేయాలో అంత సౌండ్గా చేస్తూ ఉన్నాం సార్ అని కొన్ని డీటెయిల్స్ చెప్పడం జరిగింది. ఓకే, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సార్ అంటే సరే. ఇంకో గన్మెన్ ఎక్స్ట్రా పెట్టుకున్నారా? వాళ్ళు ప్రభుత్వం ఇచ్చింది, నేను పెట్టుకున్నది అంతే. ప్రభుత్వం ఇచ్చింది. ఇంకొంచెం ఎక్కువ కాన్షియస్ ఉంటాం కదా మనం. సో ఇక రగన నేను ఒక మాట నమ్ముతున్నాను, కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతున్నాను. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఒక దేశ ప్రధాని, మన దేశ ప్రధాని, ఓకే, ప్రధానమంత్రి బంగ్లాలో ఉంది. ఒక ప్రధానమంత్రికి ఎంత ప్రొటెక్షన్ ఉంటుందో మీకు తెలుసు. అట్లాంటి దేశ ప్రధాని కుర్చీలో ఉన్నప్పుడు తన సొంత కాంపౌండ్ లోపలనే కాల్చి చంపారు. రైట్ అన్న? అవును. 1000 మంది పోలీసులు. ఎటుపోయిందన్న సెక్యూరిటీ? ఎన్నికల ప్రచారానికి వచ్చింది ఇంకొక ప్రధాని. 1000 మంది ఉంటారు, మఫ్టీలు ఉంటారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, కార్యకర్తలు లక్షలలో ఉంటారు. అవును. ముక్కలు అయిపోయింది శరీరం. సో అందుకని మన దేశ సెక్యూరిటీయే ఫెయిల్యూర్ అయిందని అనుకోవద్దు. ప్రపంచంలో చాలామంది పోయినారు. అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీని కూడా చంపేశారు. రన్నింగ్ వెహికల్లో పోతున్నా కొట్టేసినారు. సో వెన్ యువర్ ఫేట్ ఈజ్ డిసైడెడ్. ఇప్పుడు మన ఇద్దరు ఇంటర్వ్యూ చేస్తున్నాగా ఏదో ఒక రఘు పోవాలని దేవుడు రాసిండు అనుకోండి, దాన్ని ఎవరు ఆపుతారు? ఏ పోలీసు వాళ్ళు ఆపుతారు? ఏ సెక్యూరిటీ ఆపుతారు? సో మనం ఆల్రెడీ రాసుకొని వచ్చినాం ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు పోవాలి అనేది. అది పోతూనే ఉంటుంది కదా, దాంట్లో అందుకంటే ఎక్కువ పెద్ద మార్పులు ఏం లేదు. బట్ చూడడానికి ఇంత చుట్టూ పోలీసు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. విజిబుల్ పోలీసింగ్ అంటారు. విజిబుల్ పోలీసింగ్ ఉంటే కొంచెం ధైర్యం చేయరు. బట్ ప్రధానమంత్రులనే కొట్టడానికి ధైర్యం చేస్తున్న స్టేజ్లో నేరస్తుల ఆలోచన ఎట్లా మారిపోతుంది అనేది మనం ఆలోచించుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ రిటర్న్ అయిపోతామన్నా ఏముంటుంది, చనిపోవాలని రాసి ఉంటే చనిపోతాం. బాత్రూంలో జారిపడి చచ్చిపోయారు, ఇంటర్వ్యూలు ఇస్తే చచ్చిపోయారు, పార్టీ మీటింగ్లలో డయాస్లు ఎక్కి మాట్లాడుతూ చచ్చిపోయారు నాయకులు ఈ దేశం. కాబట్టి మనం దానికి దేనికి అతీతులం కాదు. ప్రశ్న నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, చాలామంది కాల్ వచ్చిన తర్వాత, మీరు మాట్లాడిన తర్వాత, ఇది వాళ్ళే చేయించుకున్నారేమో, అసలు ఇది లీడర్లు కొంతమంది రకమైన ప్రయత్నం చేస్తుంటారు, ఇట్లా ఒక చర్చని కొంతమంది తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు బాధ్యత లేనివాడికి ఏముంటుంది కానీ ఏదైనా మాట్లాడతాడు. నీకు నేనంటే గిట్టదు అనుకుందాం ఒక నిమిషం, ఏదైనా మాట్లాడతాడు. దానికి ఏముందన్న నాలుక ఎటైనా మాట్లాడుతుంది. బరువు మోసడానికి తెలుస్తుంది, పెయిన్ అనేది కష్టపడటానికి తెలుస్తుంది. సో మరి సెక్యూరిటీ ఎందుకు ఇస్తారు పోలీసు వాళ్ళు? అందులో నిజమేం లేదనుకో, రఘునందన్ రావు ఇచ్చిన తప్పుడు కాలే అని అనుకుందాం, ఎందుకు ఇస్తారు మరి సెక్యూరిటీ? వాళ్ళంత అమాయకంగానైతే ఇయ్యరు కదా సెక్యూరిటీ. నేనేం పాలక పార్టీలో లేను కదా ఈ రాష్ట్రంలో. సెక్యూరిటీ గురించి చూడాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే కదా, వాళ్ళే ఇస్తున్నారు కదా. సో నేను సీరియస్గా 2-3 సార్లు డీజీ గారిని కలిసిన, ఇంటెలిజెన్స్ ఐజీ గారిని కలిసినాను. ఓకే, చెప్పాను నేను, సమస్య చెప్పాను నేను. అర్ధరాత్రిలో అపరాత్రిలో ఈ కాలు వచ్చినప్పుడల్లా రోజు పోయి పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చుడు, ఇది నాకు మంచిగా అనిపిస్తలేదు సార్, దీనికి ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టండి అని అంటున్నాను. దానివల్ల మాకేం షోక్ వస్తుంది? థ్రెటనింగ్ కాల్ వచ్చిందని చెప్పుకుంటే నాకేం షోక్ ఉంటుంది దాంతో? అంటే ఇది మావోయిస్టుల నుంచి వచ్చిన కాలా, లేకపోతే టెర్రరిస్టుల నుంచి వచ్చిన కాలా, ఏమన్నా
బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఏమి మావోయిస్టులు ఫస్ట్ నేను మొదటిసారి రిసీవ్ చేసుకున్న కాల్లో అట్లే మాట్లాడాడు. మేము మధ్యప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నాం. ఆపరేషన్ కగారు ఆపకపోతే చంపేస్తాం చేస్తామని అట్లాంటి పదాలు వాడాడు. మొదటిసారి వచ్చిన కాల్ని నేను పెద్ద సీరియస్‌గా పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పటికే ఆపరేషన్ కగార్ అనేది చాలా సీరియస్‌గా నడుస్తా ఉంది ఆపరేషన్. ఈ టైం లోపల పోయి నన్ను ఒక బీజేపీ ఎంపీ నన్ను ఫోన్ చేసి నన్నెందుకు చేస్తారు అనుకుంటే రెండో కాల్ కూడా అదే యాంగిల్‌లో వచ్చింది. బట్ కొంతవరకు తెలిసిన మిత్రులు, నాకున్నటువంటి వకాలతులు, నాకున్నటువంటి క్లయింట్లు, నేను వకాలత్ చేస్తున్నప్పుడు నాతో పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులతోటి అనలైజ్ చేసుకుంటున్నప్పుడు కొంత అది మేబీ నక్సలైట్‌లా, ఐఎస్ఐఎస్‌కి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా అనేటువంటి ఒక అంశం కూడా తెర మీదకొచ్చింది. ఈ 2 యాంగిల్స్ లోపల కొంత చర్చ జరుగుతా ఉంది. ఓకే.